సమస్త దేశములారా యెహోవాకు తరతరములుండును. ఈ వాక్యము మన వినికిడిలా దేవుడు ఆశీర్వదించను గాక. జ్ఞాపకం చేసుకున్నారు, మా గుంటూరు పట్టణాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. నీకు స్తోత్రాలు. మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీర్ఘాయువుని మీరు కలుగు చేయండి. శత్రువుల గుమ్మములు మీ దాసునికి మీద లక్ష్మణ భరత గుంటూరు నగరపాలక సంస్థ సాధారణ సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు అప్పిరెడ్డి గారికి, మరొక పెద్దలు లక్ష్మణరావు గారికి, మరొక పెద్దలు చంద్రగిరి వీరభద్రం గారికి, మరి శాసనసభ్యులు పెద్దలు మందాల గిరిధర్ గారికి, మహమ్మద్ ముస్తఫా గారికి, డిప్యూటీ మేయర్లు డైమండ్ బాబు గారికి, అదేవిధంగా సజీలా గారికి, ప్రతిపక్ష నాయకులు కోవెలమూడి నాని గారికి, నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి గారికి, ఇతర అధికారులకి, కార్పొరేటర్లకి, కోఆపరేషన్ సభ్యులకి, వివిధ పత్రికా విలేకరులకి, మీడియా వారందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాద కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరాన్ని గత 25 సంవత్సరాల క్రితం దీన్ని రెన్యువేట్ చేయడం కూడా జరిగింది. అప్పుడున్నటువంటి కార్పొరేటర్ల యొక్క సంఖ్యను బట్టి మరి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు 2023 సంవత్సరంలో ఈ యొక్క కౌన్సిల్ హాల్ని మరి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం మరి రెన్యువేట్ చేసి మరి జిల్లా కలెక్టర్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా మరి ఈరోజు ప్రారంభించడం కూడా జరిగింది. ఎందుకంటే ఈరోజు శుక్రవారం, మరి హిందువులకి పవిత్రమైనటువంటి దినంతో పాటు ముస్లిమ్స్కి కూడా పవిత్రమైన దినం శుక్రవారం, అదేవిధంగా క్రిస్టియన్స్కి కూడా గుడ్ ఫ్రైడే లాంటి పవిత్రమైన దినం శుక్రవారం. కాబట్టి ఈ 3 రోజులు కలిసి వచ్చే విధంగా ఈరోజు కౌన్సిల్ సమావేశాన్ని మరి ప్రారంభించడం కూడా జరిగింది. దీనికి మరి స్థానిక శాసనసభ్యులు ముస్తఫా గారి యొక్క చేతుల మీదుగా, అదేవిధంగా
శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, అధికారులు అందరి చేతి మీద కూడా ఈ కౌన్సిల్ సమావేశ మందిరాన్ని మరి ప్రారంభించడం కూడా జరిగింది. వీరందరికీ కూడా ముందుగా ఇక్కడ విచ్చేసి ఈ యొక్క ప్రార్థన కానీ, పూజన కానీ, నమాజ్ కార్యక్రమం ఏదైనా చేసినటువంటి మత పెద్దలకి, విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.